ఫ్రెండ్స్ చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, మీరు చూసి మీ యొక్క నేమ్ తోటి డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంకోటి వీడియో ఇచ్చాను, చాలా ఇంపార్టెంట్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. బటర్ఫ్లై వీడియో కూడా ఇచ్చాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఫాంట్ అయితే ఇచ్చాను, ఫాంట్ వేరేది పెట్టినా నో ప్రాబ్లం, కానీ ఆ ఫాంట్ బాగుంది, మీరు పెడతామంటే పెట్టండి, నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో యాడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ కింద సాంగ్ పైన వీడియో అని ఉంటుంది, వీడియో యాడ్ అని, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను కదా, అది యాడ్ చేస్తా. ఇంకో ఈ వీడియో దీన్ని యాడ్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ వీడియో యాడ్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ అదే వీడియోని మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే, రెండైతే యాడ్ చేసేసిన చూడండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద రాధా అని ఉంటుంది, 2 సార్లు ఉంటుంది టెక్స్ట్ అనేది. ఓకే, ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి క్యాపిటల్ లెటర్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దివ్య అని పెడతాను. ఓకే, సేమ్ నేమ్ మళ్ళీ పైన దాంట్లో 2 సేమ్ పెట్టండి, క్యాపిటల్ లెటర్లో పెట్టండి. అంటే ఇప్పుడు ఈ ఫాంట్ యూజ్ చేస్తేనే క్యాపిటల్ లెటర్లో పెట్టండి. మీరు వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే వేరేది పెట్టినా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, చూడండి, చాలా సూపర్గా అయితే వచ్చేసింది. ఇలా కింద మనకు వాటర్లో కూడా ఇది కనిపిస్తుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. నైస్, బాగుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంతే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, మొబైల్ ల్యాగ్ అవుతుంది, మిస్టేక్ ఏదైనా జరుగుతుందా. ఇక్కడ బటర్ఫ్లై వీడియో యాడ్ చేయలేదు కదా, అది యాడ్ చేద్దాం. ఈ బటర్ఫ్లై వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా యాడ్ చేసేస్తా, మీకు కనిపిస్తే ఉండొద్దు. ఓకే, ఈ వీడియో అయితే ఉంటుంది. ఈ స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది, దాన్ని డిలీట్ చేద్దాం, కట్ చేద్దాం. ఓకే, ఇలా కట్ చేసి దీనికి ఉన్న సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి ఇప్పుడు ఇదే వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమా కీ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. కీ కలర్ ప్లేస్లో ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టి ఓకే, దీని అయితే ఒక కింద పైన ఉంది కదా 1100 అయితే పెట్టుకోండి, 1000 పెట్టినా నో ప్రాబ్లం, బటర్ఫ్లై అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, దాన్ని కట్ చేద్దాం, దాన్ని కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. ఇలా అయితే వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు దీని అయితే సేవ్ చేసుకోండి. జై హింద్.